వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ నగలు వాళ్ళే ఎక్కువ చూస్తారు, ప్రిస్టేజ్గా వాళ్ళే ఉంటారనమాట. అట్లాంటి చిక్కులు ఉంటాయి. మగవాళ్ళు స్త్రీల వెంటే పడి చచ్చుచుందరయ్య విశ్వదాభిరామ వినురవేమ. ఈ మగవాళ్ళు వీళ్ళని బ్యాలెన్స్ చేయడానికి సరిపోతూ ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఆయన ఎంత జ్ఞానం చెప్పాడు అసలు. వాళ్ళు లేకపోతున్నా ఫెయిల్యూరే, ఉన్నా చిక్కులే. మగవాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి స్త్రీ లేకుండా పురుషుడు మనుగడ సాగించలేడు. మరి స్త్రీ 3 సార్లు జన్మిస్తుంది. మొదటిసారిగా పుట్టినప్పుడు స్త్రీగా పుడుతుంది. పుష్పవతి అయినప్పుడు ఇంకొకసారి ఆమె ఎనర్జీ లెవెల్స్ ఇంకొక జన్మ తీసుకుంటుంది. ఇంకొకరికి భార్యగా అయినప్పుడు ఇంటి పేరే మార్చుకొని అక్కడ ఇంకొకసారి ఆమె మారుతుంది. ఆమె యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ మారుతూనే ఉంటాయి. మంగళసూత్ర ధారణ కూడా ఆమె స్వీకరిస్తుంది. మాతృత్వానికి అర్హత ఆమెకే ఉంది. మనం ఒక 1/4 కేజీ ఫోన్ 250 గ్రామ్స్ ఫోన్ జోగులు పెట్టుకుని తిరగాలంటే ఇబ్బంది పడిపోతాం. ఆమె బిడ్డను మోసి కని పెంచి పెద్ద చేసి ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. కాబట్టి ఎంతో అందుకే స్త్రీలకు అగ్రతాంబూలము మన భారతదేశం మన సనాతన ధర్మం తెలియజేసాయి.